చేసినాక ఇప్పుడు 18,000 కాడ నుంచి 16,000 కాడ నుంచి 15,000 కాడ కొంటారు సార్. నిన్న ఉన్న యూరియా బస్తా రేటు ఇవ్వాలి సార్. ఇదే తిరుమల మళ్ళీ 80 మందులకు పోతే సార్ పొద్దున పాట కాగానే నువ్వు టైసర్ తీసుకోవడానికి పోయినా 1800 పోయి టైసర్ ఇవ్వాలా 2200 ఏది చెడు. నిన్న 1800 టైసర్ ఇవ్వాలా 2200 అంటే 21 మిర్చి అమ్మలేదా అని అంటున్నారు. అదే అటు లాసు ఇటు లాస్ సార్ మాకు రైతులు. నువ్వు 21 చేయటం ఏంటి సార్? 16,000 కొనటం 19,000 కొనటం అదేంది? మళ్ళీ ఇటు పోతే ఇటు రైతు లాసు, అటు పోతే పిండి బస్తాలు లాస్ అవుతుంది. యూరియా బస్తాలు పోతే కూడా సీరియల్ లైన్లో కడుతున్నాం. 1 ఎకరానికి లక్షన్నర పెట్టుబడి వస్తున్నాయి సార్. అది ఇంతకుముందు యూరియా బస్తా 300 ఉండే, ఇప్పుడు ఈ 21,000 ఎప్పుడైనా మిడిచి ఇప్పుడు 5,000 అంటే యూరియా బస్తాని. యూరియా బస్తా కూడా దొరకే కష్టమైంది ఇప్పుడు. అలాంటి అడుగుతున్నారు మరి అంత దారుణంగా. నేనేం చెప్పాను, నాకు జలుబు చేసింది బాగా రాదులే. మా దగ్గర రండి. నిన్న 21 చేశారండి. నిన్న 20,150 చేశారు. నిన్న ఇవాళ 20,050 చేశారు. 20,100 చేశారు. ఇవాళ చేసినా కానీ కనీసం 14, 15, 13, 12 అంటున్నారు. ఎవరు కొనే దిక్కులేదు. ఇట్లా పట్టుకొని చూస్తున్నారు, అట్లా వెళ్ళిపోతున్నారు. ఏమాత్రం దగ్గరకు రావట్లేదు. కనీసం ఆ రేటుకి దగ్గరలో 500, 1000 రూపాయలు తేడా మీద కొంటే ఇబ్బంది ఏం లేదు. అసలు మరీ 14, 13 అంటున్నారు. అందుకని మాకు మిర్చి రేటు కరెక్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. 20,000 చేసి 20,100 రూపాయలు జెండా పాట చేస్తారు. మిగతా కాయ 14,000, 13,000, 12,000 అడుక్కుంటూ పోతున్నారు. 3 రోజులు మార్కెట్ సెలవులు కాబట్టి వ్యాపారులు ఇలా మార్కెట్ సైడ్ మీద కొమ్మస్తాయారు. రైతులకు ఆశ చూపెట్టి ఒక్కొక్కరు 3-4 వేల రూపాయలు టిప్పుకి మందులు కొట్టి కూలీలు ఖర్చు చేసి అని చేస్తే 13,000, 12,000 రూపాయలు అంటున్నారు. ఆ 13,000 ఇంటికి తీసుకుపోతే కూలీలకే సరిపోవట్ల. నిన్న 21,150 రూపాయలు ఉంది ధర, మిర్చి ధర. అయితే ఇవాళ 20,100 చేసిరు. నిన్నటికి ఇవాళ ఏం తేడా ఉంది? అన్ని ఒకటే సరుకు ఉంది. మళ్ళీ అక్కడ నుంచి 20,100కు ఒకటే కూటు తీసుకున్నారు. ఇక మిగతా నుంచి ఏం చేసిరు? 13,000, 14,000, 15,000, 16,000. దానికన్నా ఎక్కువ పెట్టట్లేదు. ఏమంటే తుర్పాలు పోస్తారు. మీరు ఏమన్నా తుర్పాలు పోసారా? తుర్పాలు పోసి తీసుకుంటారు. ఇట్లా బస్సాలు చేసి పెడతారు, వెళ్ళిపోతారు. బస్సాలు చేసి పెడతారు, వెళ్ళిపోతారు. ఏం అవసరం వచ్చింది సరుకు? రాత్రి వెనక పగలు వెనక కష్టపడ్డాం మేము. యూరియా కట్ట కోసం తెల్లరి గిట్ట 3ంటికి పోతే, 4ంటికి పోతే, 3ంటికి పోతే మళ్ళీ నైట్ సాయంత్రం 3 దాకా యూరియా కట్ట దొరకవు. పేళ్ళ మొగులు పోయి నిలబడి ఒక కొట్ట సంపాదించుకొని వచ్చేదాకా గ్యారెంటీ లేదు మాకు. సీరియల్ కన్నా సరే ఎవరైనా సరే నైట్ అంటే నైట్ కూర్చొని ఉన్నాం. పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్నం లేకుండా టిఫిన్ లేకుండా అట్టే కూర్చొని యూరియా కట్ట తీసుకొని వచ్చినాం. ఈడ వస్తాయి ఎకరానికి అప్పుడు 3 ఎకరాలు వేస్తాయి. 8 బస్సాలు 9 బస్సాలు అవుతాయి. రైతులు అంతా దూరంగా చేస్తారు. వీళ్ళు పొద్దున్న 6, 7 కానీ మొదలు పెట్టుకుంటే చైర్మన్ సార్ ఏం రిపోర్ట్ ఏమి ఇవ్వకుండా చేస్తుంది.